హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కని నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇది వచ్చేసి నెట్ ఫ్రాకు 16 ఇయర్స్ గర్ల్స్కి. ఓకేనా, ముందుగా ఇది వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను నెట్ క్లాత్. అదేవిధంగా లైనింగ్ కూడా 2 మీటర్స్. నెట్ క్లాత్ బాడీ పార్ట్కి వచ్చేసి 1 మీటర్, లైనింగ్ వచ్చేసి 1 మీటర్. ముందుగా లైనింగ్ కట్ చేసుకుందాం. ఓకేనా, ఈ విధంగా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి బాడీ పార్ట్ కోసం. ఓకేనా, బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా, నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్. 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని డ్రా చేసుకోవాలి. చెస్ట్ పార్ట్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. వేస్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్. ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఓకేనా, వీ నెక్ పెడుతున్నాను నేను, అందుకో వీ షేప్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది డ్రా చేయలేదు కదా, ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని నేను డ్రా చేసుకుంటున్నాను. సన్నగా ఉండే వాళ్ళకైతే 1 ఇంచ్ సరిపోతుంది. కొంచెం లావుగా ఉండే వాళ్ళైతే 1.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ రౌండ్. ఫ్రంట్ పార్ట్లో నేను ఫ్రంట్ లోత్ అనేది తీస్తున్నాను. ఓకేనా, నెక్ అనేది కట్ చేయట్లేదు. ఇక్కడ చిన్నగా కట్స్ ఇచ్చుకుంటే మనకి 2 వైపులా నెక్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్. ఓకేనా, ఈ విధంగా బ్యాక్ నెక్ వచ్చేసి నేను రౌండ్ పెడుతున్నాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్ మీద వేసి మనం కట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కూడా కట్ చేస్తున్నాను. ఓకేనా, బాడీ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు స్లీవ్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. విడ్త్ వచ్చి మనకి 10 ఇంచెస్ ఉండాలి. కిందికి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకుని బాటమ్ వచ్చేసి 5 ఇంచెస్. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని మనం షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ లోత్ అనేది కట్ చేస్తున్నాను. స్లీవ్స్కి ఇక్కడ కట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్ మీద వేసి స్లీవ్స్ అనేవి కట్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దాం. బాటమ్ లెంత్ వచ్చేసి నేను లైనింగ్ 40 ఇంచెస్ తీసుకున్నాను. దీని బాడీ పార్ట్ని తీసుకుని వేస్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా,
ఇప్పుడు ఈ విధంగా మనం క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. దీన్ని 2 పార్ట్స్ కింద కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా, అందుకోసం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నెట్ క్లాత్ తీసుకుంటున్నాను. దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని మనం లెంత్ అనేది చూసుకోవాలి. లెంత్ వచ్చేసి 42 ఇంచెస్ తీసుకుంటున్నాను. 42 ఇంచెస్ దగ్గర కట్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా స్టిచ్చింగ్ కటింగ్ అనేది పూర్తి అయింది. ఇది వచ్చేసి బాటమ్ పార్ట్, బాడీ పార్ట్, అదేవిధంగా స్లీవ్స్. ఓకేనా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఈ విధంగా వీ షేప్ దగ్గర మనం స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా పెట్టి ఓకేనా, వీ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. మనం ఇక్కడ వీ షేప్ దగ్గర మనం నీడిల్ ఎప్పుడు కూడా కిందే ఉంచి నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఓకేనా. నెక్ కట్ చేసుకుని మనం చిన్నగా కట్స్ ఇచ్చుకొని వెనక వైపుకి తిప్పుకోవాలి. ఓకేనా. కట్స్ ఇచ్చుకోవాలి ఈ విధంగా చిన్న చిన్నగా. వెనక వైపుకి తిప్పుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూరు కూడా మనం కదలకుండా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా నేను డబుల్గా కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ని. ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి నేను బీడ్స్ అనేవి స్టిచ్ చేస్తాను, అందుకోసం. ఇప్పుడు చుట్టూరా లైనింగ్ క్లాత్ అనేది కదలకుండా స్టిచ్ వేసుకోవాలి చుట్టూరు కూడా. ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకుని ఉంచుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా. రెండు స్టిచ్ చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 2 ఇంచెస్ విడ్త్లో మనం లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా మనం పైన స్టిచ్ వేసుకుంటే ఫోల్డింగ్కి ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకుని పై వైపున ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఇదే విధంగా రెండో సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 2 ఇంచెస్ క్లాత్ తీసుకుని దాన్ని ఈ విధంగా పెట్టి ఒకవైపున స్టిచ్ వేసుకోవాలి.
ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను గోట్ తీసుకున్నాను. ఓకేనా, ఈ విధంగా వీటిని 2 ఇంచెస్ విడ్త్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాయి. ఇప్పుడు రెండింటిని కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ వదిలి మనం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మనం దగ్గరగా కావాలనుకుంటే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ వదిలి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వీటి మధ్యలో బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నాను. ఓకేనా, మీరు బీడ్స్ అయినా లేదంటే పెరల్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో గోల్డ్ ఉన్నాయి కదా బూటీస్, అందుకోసం నేను గోల్డ్ తీసుకున్నాను. మీరు పెరల్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఇదే విధంగా మొత్తం అన్నీ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేశాను చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. నెక్ రౌండ్ స్టిచ్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకోవాలి. కట్స్ ఇచ్చుకొని వెనక వైపు తిప్పుకొని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, వెనక్కి తిప్పి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేస్తున్నాను. అదేవిధంగా రెండో వైపు కూడా మనం షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, బాడీ పార్ట్ వచ్చేసి కంప్లీట్ అయింది. ఇప్పుడు స్లీవ్స్ చూద్దాం. చుట్టూరా మనం స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా చుట్టూరు స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, స్లీవ్ అనేది పూర్తయింది. ఇప్పుడు స్లీవ్స్ అటాచ్ చేసుకోవచ్చు బాడీ పార్ట్కి. ముందుగా ఒకవైపు స్టిచ్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు రెండో వైపు స్టిచ్ వేస్తున్నాను. ఓకేనా, బాడీ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దాం. కింద ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. దీనిపైన నెట్ క్లాత్ పెట్టి నేను ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను.
ఓకేనా, ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఓకేనా, ఇప్పుడు బాడీ పార్ట్ అటాచ్ చేస్తున్నాను బాటమ్ పార్ట్కి. మనం ఫ్రిల్స్ అనేవి వెళ్ళకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయింది అటాచ్ చేయడం. ఓకేనా, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, అదేవిధంగా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు జాయిన్ చేసుకుందాం. ముందుగా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇది కూడా 15 ఇంచెస్ పెట్టాను కదా, వేస్ట్ వచ్చేసి అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇది కూడా సేమ్, ఎందుకంటే కింద నెట్ క్లాత్ కదా, థ్రెడ్ మార్చడం కోసం నేను ఇక్కడికి ఆపేస్తున్నాను స్టిచ్ వేయడం. అక్కడ నుంచి వెనక వైపుకి డబల్ స్టిచ్ వేస్తున్నాను. మళ్ళీ థ్రెడ్ చేంజ్ చేసిన తర్వాత కింద స్టిచ్ వేస్తాను. రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ చేంజ్ చేసిన తర్వాత నేను ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను. దేనికది సెపరేట్గా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, చూసారు కదా, ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.